మీకు మీరే చేస్తున్నారు కదా, జగన్ డిగ్రేడ్ చేయట్లేదా? మీకు అసలు ఎవిడెన్స్ లేకుండా బాబాయిని చంపాడు, అది చేసాడు, ఇది మీరు చేయట్లేదా? మీరు పొద్దున్న లేచి నోరు ఎప్పితేనే మీరు డిగ్రేడ్ చేస్తారు పోలీస్ వ్యవస్థని, కోర్ట్స్ ని, లేకపోతే మన పొజిషన్ లో ఉన్న లీడర్స్ ని. మీరు చేసేదే పొద్దున్న లెగిస్తే డిగ్రేడ్ చేయడం అందరినీ. నారా లోకేష్ ఇంకేం చేస్తాడు చెప్పండి నాకు అసలు పొద్దున్న లెగిసి. అప్పుడు అలాంటి దాంట్లో ఒక కార్టూన్ రావచ్చు, ఒక ఎవరో ఒక సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ పెట్టచ్చు, ఒక ట్వీట్ పెట్టచ్చు. మొత్తం ఫ్రీ ఫ్లో ఆఫ్ ఐడియాస్ అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళు వాళ్ళ పద్ధతిలో చెప్పటానికి అన్నది డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుందని. రైట్. మీ దృష్టిలో భవిష్యత్తులో చంద్రబాబుకి వారసుడు అంటే ఎప్పుడు కూడా ఒకే వ్యక్తి శాశ్వతంగా ఉండరు. అది ఇందిరాగాంధీ అయినా, లేకపోతే మోడీ అయినా, లేకపోతే మమతా బెనర్జీ అయినా, ఎన్టీ రామారావు అయినా, అట్లాగా చూసుకున్నప్పుడు జగన్ శాశ్వతంగా ఏమి ఇక్కడ ఉండరు ముఖ్యమంత్రిగా. అట్లాంటప్పుడు తెలుగుదేశం వైపు లేదా జగన్కి అపోజిషన్గా సమర్థుడైనటువంటి నాయకుడిగా భవిష్యత్ తరంలో బాబు తర్వాతన లోకేష్ కనిపిస్తున్నాడా, పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు? అంటే ఇప్పుడు ఇదేదో ఒక క్వశ్చన్, జగన్ గారు ఒకవేళ ఫీల్డ్ లో లేకపోతే ఎవరు అవటానికి ఫీల్డ్ ఉన్నప్పుడే ప్రత్యర్థిగా నేను అదే అంటున్నా. అది నేను ఐ కాంట్ స్పెక్యులేట్ అండి, ఎందుకంటే అది బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ ఓటర్స్. ఇప్పుడు మీరు నాకు చాయిస్ లాగా ఇచ్చారు అనుకోండి, జగన్ ఇప్పుడు నేను నంబర్ 1 జగన్, దాని మధ్యలో కాంపిటీషన్ లేదని చెప్తున్నా. కానీ మీరు హైపోథెటికల్ గా క్వశ్చన్ అడిగితే వీళ్ళిద్దరిలో ఎవరు బెటరు అని అంటే 100% బెటర్ అని నేను అన్ను. కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టి కొంచెం చూడటానికి బాగుంటాడు, అందుకని ఐ విల్ ప్రిఫర్ పవన్. చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి అయ్యిన ఇప్పుడు లోకేష్ గారు ఒక డైరీ తయారు చేసుకుని ఉన్నారు, ఎర్ర డైరీ. అందులో మీ పేరు ఫస్ట్ ఉందో సెకండ్ ఉందో తెలియదు. అలాంటప్పుడు మీరేమో మాఫియా సినిమాలో అవన్నీ కూడా తీశారు, అప్పుడు మిమ్మల్ని అట్టించి బెదిరించారు. ఇప్పుడు ఇక్కడ బెదిరించడం కాదు, రాసుంటే మిమ్మల్ని ఏదన్నా చేస్తారన్న భయం, జైలుకి వెళ్ళేటటువంటి దానికి సిద్ధంగాని లేదా ఏదన్నా చేపించుకోవడానికి సిద్ధంగానే ఉన్నారా? ఓకేనండి, ఎర్ర బుక్ కాన్సెప్ట్ ఫస్ట్ చూద్దాం. మీరు ఓకే, మామూలుగా మీకు ఎవరో చెప్పారు ఫలానా కూడా ఇలా చేస్తున్నాడు, ఫలానా కూడా ఇలా చేస్తున్నాడు అంటే వాడిని నోట్ చేసి పెట్టుకోండి, వాడి మీద ఎంక్వైరీ చేయాలి. నేను డైరెక్ట్ గా చెప్తున్నా, ఇది ఎప్పుడు నేను చెప్తున్నా, అట్లీస్ట్ 5-6 ఏళ్ళ నుంచి చెప్తున్నా లోకేష్ గురించి, మన సిబిఎన్ గారి గురించి. అప్పుడు నాకు ఎర్ర బుక్ లో ఇంకేంటి, మళ్ళీ దాంట్లో ఎర్ర బుక్ ఆయన పాదయాత్ర ఏదో మొదలుపెట్టి అక్కడ లోకల్ కనుక ఓహో ఇలా అయిపోతుందా, తీరా ఎర్ర బుక్ అని దాని మీద రాసేసాడు పేరు. లేకపోతే చేసి ఎవరికి తెలియని వాళ్ళ చట్టాలు కూడా మేము పట్టుకొని మేము వచ్చాక వాళ్ళ పని పడతాం